తెలంగాణలో విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఏపీలో కూడా పార్టీ పుంజుకోవాలంటే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించారని భావిస్తున్నట్లు సమాచారం. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే కొత్త సంవత్సరం ప్రారంభంలోనే షర్మిల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మాకు సమయం ఎక్కువ లేదు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏపీలో కాంగ్రెస్తో పాటు ఆమె భవిష్యత్తు కూడా బాగుంటుందని భావిస్తున్నామని ఒక కాంగ్రెస్ నేత అన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని విశ్వనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో జగన్ అరాచక పాలనపై వైసీపీలో తీవ్ర అసంతృప్తి ఉందని, ఆ పార్టీలోని పలువురు నేతలు ఇప్పటికే షర్మిలతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ అంతర్గత సమాచారం అందింది. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమైన నేతలు కాంగ్రెస్లో చేరతారని వారు ఆశాభావంతో ఉన్నారు. వైసీపీతో ఉన్న ప్రధానంగా కాంగ్రెస్ ఓటర్లనే షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తే వైసీపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లుతారని భావిస్తున్నారు. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, షర్మిల బాణం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎక్కువ పెట్టినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణలో అదేవిధంగా అటు కర్ణాటకలో ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా ఊపందుకోవడానికి పుంజుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే వైఎస్ షర్మిలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించడానికి అన్ని కూడా సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ ఇన్ఛార్జీల మార్పు విషయంలో తీవ్ర తలనొప్పిగా మారింది వైసీపీలో. అట్లాంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి కూడా అందరూ సీనియర్ నాయకులు బయటకు వస్తారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం సాగుతా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు షర్మిల వైఎస్ ఇక్కడ ఏపీలో ఎప్పుడైతే పగ్గాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళంతా వైసీపీలోకి రావడానికి సంసిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే ఎందుకంటే వాళ్ళు గతంలో అందరూ కూడా ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మళ్ళీ ఆ సొంత గూటికి చేరుకుంటారనే మాత్రం ఒక ఊహాగానాలు అయితే వినపడతా ఉన్నాయి. ప్రధానంగా వైఎస్ షర్మిల ఇక్కడ ఏపీలో కనుక పగ్గాలు అంటే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు మాత్రం చేపడితే ప్రధాన అంశాలు రెండింటిని తీసుకొని ముందుకు పోయే విధంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్, అదేవిధంగా అమరావతి రాజధాని ఉద్యమం అయితే రైతులు ఎప్పటి నుంచో గత 4 సంవత్సరాలుగా కూడా చేస్తున్నారు కాబట్టి దానికి మద్దతుగా వైఎస్ షర్మిల ఇక్కడ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. దానికి తోడు విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూడా ఒక ఆందోళన చేసే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడు రేపు అంటే రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ సమక్షంలో ఈ అధ్యక్షురాలుగా జాయిన్ అయిన తర్వాత అమరావతిలో ఒక భారీ స్థాయిలో కూడా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తారనేది కూడా వస్తున్నటువంటి సమాచారం. అయితే మరి ఇందులో మరి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఇక్కడ ఇప్పుడు వైఎస్ షర్మిల పగ్గాలు మాత్రం చేపడితే వైసీపీ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్దనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఇవన్నీ మరి నిజమా కాదా అనేది మాత్రం మరి కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ ఇక్కడ కూడా కాస్త ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పూర్తిగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి. అటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో షర్మిల పగ్గాలు చేపడుతున్నారు అనగానే కాస్త ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి. మరి ఈ ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు మాత్రం ఆగాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్, థాంక్యూ శాంశివరావు.